The radius of curvature of a spherical mirror is 20 centimeters. What is the focal length? మనకి క్వశ్చన్ లో ఇచ్చిన మిర్రర్ వచ్చేసి స్పెరికల్ మిర్రర్. We know స్పెరికల్ మిర్రర్స్ లో 2 టైప్స్ ఉంటాయి, కాన్కేవ్, కాన్వెక్స్. అయితే మనకి క్వశ్చన్ లో ఏ మిర్రర్ ఇచ్చారు? రేడియస్ వచ్చేసి పాజిటివ్, r is equals to 20 సెంటీమీటర్స్. కాన్వెక్స్ మిర్రర్ కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ పాజిటివ్, అంటే మనకి ఇచ్చిన మిర్రర్ కాన్వెక్స్. కాన్వెక్స్ మిర్రర్, ప్రిన్సిపల్ యాక్సిస్, pole, focus, center of curvature. The distance from pole to center of curvature is called radius of curvature. So radius of curvature వచ్చేసి 20 centimeters. పోల్ నుంచి ఫోకస్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది? ఫోకల్ లెంత్. అలాగే ఫోకస్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు కూడా సేమ్ డిస్టెన్స్, అది కూడా ఫోకల్ లెంత్. రిలేషన్ ఏమవుతుంది రేడియస్ కి ఫోకల్ లెంత్ కి? r is equals to 2f. f is equals to r by 2. r value 20. 20 by 2 is equals to 10 centimeters. Radius positive, focal length also positive for the convex mirror. మనకి ఎగ్జామ్లో ఈ డయాగ్రామ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు, బట్ యూ షుడ్ రిమెంబర్ ద రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. At the same time, remember the sign convention for the focal length and radius. Both are positive for the convex mirror. So answer is 10 centimeters.